నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమం. అందులో భాగంగా వినాయక నవరాత్రి ప్రత్యేక కదంబానికి సాదర స్వాగతం. ఏకదంత మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. వినాయకుడు అనగానే నిండైన రూపం, గజముఖ వదనం భక్తుల మదిలో దర్శనమిస్తుంది. ఓ బుజ్జగణపయ్య నీబంటు నేనయ్యా అంటూ ప్రార్థిస్తే చాలు కోరిన వరాలను అనుగ్రహించే స్వామి గణపతి. ఆ స్వామివారి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత తెలుసుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులు వివిధ రకాలుగా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే గణపతి ఆరాధన గురించి, ఆ తత్వం గురించి, భక్తుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పమ్మా. రాజమండ్రి నుంచి నాగరాజు రాస్తున్నారు. వినాయకుని రూపంలోని అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయకుడు ఆయన ఆధారము, ఆధేయము. వినాయకుడు ఆధారమేమో ఎలుక, ఆధేయమైనటువంటి గణపతేమో ఏనుగు, ఏనుగు ముఖం గలవాడు. ఆధారమైనటువంటి ఎలుకేమో చిన్నది, అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా ఆయన యొక్క అద్భుతమైన తత్వానికి ఇది నిదర్శనం. ఆయన హస్తిముఖుడు. మనకి వేదంలో ఒక మంత్రం ఉన్నది, ప్రాతర్యావాణ ప్రథమాయ జధ్వం అని చెప్పి. ఆ వేదమంత్రం ఏం చెబుతుంది అంటే, ఏ నక్షత్ర ఉదయము ఏ రోజు జరుగుతుందో ఆ నక్షత్ర అధిదేవతకి ఆనాడు పూజ చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. భాద్రపద శుద్ధ చవితి నాడు హస్తా నక్షత్ర ఉదయం జరుగుతుంది. కాబట్టి హస్తా నక్షత్రానికి అధిదేవత అయినటువంటి గణపతి, హస్తి అంటే ఏనుగు, ఆయన యొక్క పూజ చేయటానికి కారణం ఏమిటంటే భాద్రపద శుద్ధ చవితి నాడు హస్తా నక్షత్రోదయం జరగటమే. ఈ హస్త అనేటటువంటిది హస్త చిత్తార్థం కన్యా అని చెప్పి కన్యారాశిలో ఉంటుంది హస్తా నక్షత్రం. అందువల్ల కన్యారాశికి సంబంధించినటువంటి కన్యకి అధిపతి అయినటువంటి బుధుడు పచ్చ కాబట్టి ఈయనకి పచ్చనైనటువంటి పత్రితో పూజ చేసేటటువంటి విధానం ఏర్పడ్డది. హస్తి కాబట్టి ఏనుగుకి ఆకులు ఇష్టం కాబట్టి కూడా పూజ చేసేటటువంటి విధానం ఏర్పడ్డది. అట్లా ఈయన యొక్క స్వరూపంలో ఏనుగు ముఖం కావటం వల్ల ఆ హస్త నక్షత్రానికి అధిదేవత అవటం వల్ల కూడా విశేషం జరిగింది. అందులో ఈయన ఏకదంతుడు, ఒకే దంతం ఉంటుంది. దీనిలో కూడా ఒక పరమార్థం చెప్పారు. తన తండ్రి, దీనికి కారణవశులు పరశురాముడు ఒక సమయంలో వాళ్ళిద్దరికి యుద్ధం జరిగినప్పుడు గొడ్డలతో కొడితే ఒక దంతం ఊడిపోయింది. కానీ దీన్ని ఏమని ఉత్ప్రేక్షించారు అంటే కవులు, నా తండ్రి అర్ధనారీసుడిగా ఉంటాడు, ఒకవైపు స్త్రీ ఒకవైపు పురుషుడు, కాబట్టి నేను కూడా అలాగే ఉంటే బాగుండును అని అనుకున్నట్టు ఆయన. కరిణీ విధంబులు ముఖంబున దాల్చి జగంబునేలు ఆంతర కరుణా సనాథుడనివి. ఆడ ఏనుక్కి దంతం ఉండదు, మగ ఏనుక్కి దంతం ఉంటుంది. ఈయనకి ఒకవైపే దంతం ఉంటుంది కాబట్టి దంతం లేని వైపు స్త్రీ, దంతం ఉన్నవైపు పురుషుడు, తను కూడా అర్ధనారీసుడిగా ఏర్పడ్డాడా అన్నట్లుగా ఆయన ఏకదంతుడై ఉంటాడు. అలా ఆయన హస్తిముఖుడు, ఏకదంతుడు అయ్యి ఎలుక వాహనంగా కలిగి ఆయన రూపంలోనే మోదకములు తినటం ద్వారా లంబోదరుడుగా ఉండి లంబోదరుడుగా కీర్తి పొందుతూ ఆయన హాస్యరసానికి అధిదేవత కాబట్టి ఆయన రూపంలోనే నవ్వొచ్చేటటువంటి రీతి మనకు కనపడుతుంది. ఆయన యొక్క చేట చెవులు, ఆ చేట చెవులకి నిదర్శనం చెప్పారు. ఏమిటిట అంటే భక్తుల యొక్క కోరికల్ని చాలా శ్రద్ధగా వింటాట, అంత పెద్ద చెవులు ఉండటం వల్ల. వాటిల్లో యోగ్యమైనటువంటి వాటిని స్వీకరించి వాళ్ళకి అనుగ్రహిస్తాట, అయోగ్యమైనటువంటివి చేట చెరిగేసినట్లుగా అవతల వదిలేసేస్తాడు అని చెప్పి కూడా ఆయన యొక్క చేట చెవులకి అలా ఉత్ప్రేక్షిస్తూ ఉంటారు. అటువంటి గణపతి ఆయన యొక్క రూపంలోనే హాస్యరస అధిదేవత కాబట్టి దానికి తగ్గట్టుగా ఆయన రూపం నవ్వొచ్చేటట్లుగా ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్పారు.